నమస్తే రైతు రంజని ఛానల్ కి స్వాగతం. ఈ రోజు మనం ఒక చాలా ముఖ్యమైన అంశం గురించి అయితే మాట్లాడుకుందాం. అదేంటంటే వరిలో రకాలు. ఏ రకం వరి వేస్తే మనకు మంచి దిగుబడి వస్తుంది, మార్కెట్లో మంచి ధర పలుకుతుంది అని చాలా మంది రైతులు ఆలోచిస్తూ ఉంటారు. సరైన రకాన్ని ఎంచుకోవడం అనేది మన పెట్టుబడికి, శ్రమకు మంచి ఫలితాన్ని ఇస్తుంది. అందుకే ఈ వీడియోని చివరి వరకు ఎక్కడ స్కిప్ చేయకుండా చాలా జాగ్రత్తగా చూడండి. మనం ప్రధానంగా వరి రకాలను 3 భాగాలుగా విభజించుకోవచ్చు. ఒకటి సాంప్రదాయ రకాలు, అదే నాటు రకాలు అంటారు కదా అవి. ఇక తర్వాతది ఆధునిక రకాలు, హైబ్రిడ్ రకాలు అంటారు కదా అవి. ఇక తర్వాతవి ప్రత్యేక రకాలు. అయితే వీటి గురించి ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం. ఫస్ట్ సాంప్రదాయ రకాలు, అవి నాటు రకాలు. మన తాత ముత్తాతలు పండించిన వరి రకాలను మనం సాంప్రదాయ రకాలు అని అంటూ ఉంటాం. వీటిని నాటు రకాలను కూడా పిలుస్తుంటాం. ఉదాహరణకు బంగారు తీగ, సన్నాలు, కాలాబాద్, జీరగ సన్నాలు వంటివన్నమాట. ఇక వీటి ప్రయోజనాల గురించి చూస్తే వీటి రుచి, సువాసన చాలా అద్భుతంగా ఉంటుంది. ఇక పోషక విలువలు కూడా చాలా ఎక్కువనే చెప్పొచ్చు. ఆరోగ్యానికి కూడా ఇవి చాలా మంచివి. సాధారణంగా తెగుళ్లను తట్టుకునే శక్తి వీటికి ఎక్కువనే చెప్పొచ్చు. ఇక పరిమితుల విషయానికి వస్తే దిగుబడి తక్కువగా ఉంటుంది. మార్కెట్లో వీటికి కొన్ని ప్రాంతాల్లో మాత్రమే డిమాండ్ ఉంటుంది. అన్ని చోట్ల మంచి ధర పలకకపోవచ్చు. ఇక పంట కాలం కాస్త ఎక్కువే. ఈ రకాలు పండించే రైతులు ప్రధానంగా ఆరోగ్యం, రుచి, సువాసనకే ఎక్కువగా ప్రాధాన్యతను ఇస్తూ ఉంటారు. ఇక తర్వాతి రకం ఆధునిక రకాలు, హైబ్రిడ్ రకాలు అన్నమాట. ఇక ఈ హైబ్రిడ్ రకాల గురించి చూస్తే ప్రస్తుతం చాలా మంది రైతులు పండించేవి ఈ ఆధునిక రకాలు లేదా హైబ్రిడ్ రకాలు అని పిలుస్తారు. అధిక దిగుబడి లక్ష్యంగా వీటిని అభివృద్ధి చేస్తూ ఉంటారు. ఉదాహరణకు MTU 1010, అదే కాటన్ దొర సన్నాలు అంటారు కదా అవన్నమాట. ఇది చాలా ప్రసిద్ధి చెందిన రకం. మంచి దిగుబడి, సన్నని గింజ దీని ప్రత్యేకత. తర్వాతది BPT 5204, అదే సాంబా మసూరి అంటారు కదా ఆ రకం అన్నమాట. ఇది కూడా అధిక దిగుబడిని ఇస్తుంది, అన్నం కూడా బాగా వస్తుంది. తర్వాతి రకం WGL 32100, అవే వరాలు అని పిలుస్తుంటారు వాడుక భాషలో. తెలంగాణలో కొన్ని ప్రాంతాల్లో ఈ యొక్క రకం అనేది ప్రసిద్ధి. ఇక తర్వాతి రకం RNR 15048, తెల్ల హంస రకం అని అంటారనమాట. తక్కువ కాలంలోనే చేతికి వచ్చే పంట ఇది. తర్వాత KRBL 203, HMT, సోనా మసూరి వంటివి కూడా ఉన్నాయి, ఎన్నో రకాలు. ఇలా వీటి ప్రయోజనాల విషయానికి వస్తే దిగుబడి చాలా ఎక్కువ, తక్కువ విస్తీర్ణంలో ఎక్కువ పంట తీసుకోవచ్చు, తక్కువ సమయంలోనే చేతికొస్తాయి. కొన్ని రకాలు 120 నుంచి 140 రోజుల్లో కోతకు వస్తాయి. ఇక మార్కెట్లో వీటికి మంచి డిమాండ్, ధర ఉంటాయి. కొన్ని రకాలు చీడపీడలను కొంతవరకు తట్టుకుంటాయి. ఇక వీటి దిగుబడి విషయానికి వస్తే సాంప్రదాయ రకాల ఉన్నంత పోషక విలువలైతే వీటికి ఉండకపోవచ్చు. కొన్ని రకాలకు ఎక్కువ ఎరువులు, పురుగుల మందులు కూడా అవసరం అవుతూ ఉంటాయి. మీరు అధిక దిగుబడి, మార్కెట్ డిమాండ్ ను కోరుకుంటే మీరు ఈ రకాలు మీకు బెస్ట్ అని చెప్పొచ్చు. ఇక మూడో రకం అన్నాం కదా ప్రత్యేక రకాలు. ఈ రకాల గురించి కూడా తెలుసుకుందాం. అవి ఎగ్జాంపుల్ కి వరిలో మనకి కొన్ని ప్రత్యేక రకాలు కూడా ఉంటాయన్నమాట. వాటిలో ఒకటి సుగంధ భరిత రకాలు, అదే బాస్మతి రైస్ అంటారు కదా ఆ రకం అన్నమాట. వీటి బియ్యము పొడువుగా, సన్నగా ఉంటాయి. ఇక వండినప్పుడు మంచి సువాసన కూడా వస్తుంది. వీటికైతే మార్కెట్ లో మంచి ధర ఉంటుంది. ఉదాహరణకు బాస్మతికి ఎంత ధర ఉంటుందో మీకు తెలిసినవే. ఇక తర్వాతి రకం నల్ల వరి, బ్లాక్ రైస్ అంటారు కదా అది. ఇది నలుపు రంగులో ఉంటుంది. ఇందులో ఎంతోసైనిన్ అనే యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా లభిస్తాయి. ఆరోగ్యానికి కూడా ఇవి చాలా మంచిది. ప్రత్యేక మార్కెట్ లో దీనికి మంచి డిమాండ్ కూడా ఉంటుంది. తర్వాతది రెడ్ రైస్, అదే ఎర్ర వరి. ఇక ఎరుపు రంగులో ఉండే ఈ బియ్యంలో ఫైబర్, ఐరన్ వంటి పోషకాలు ఎక్కువగా ఉంటాయి. ఈ రకాలు ప్రధానంగా ఆరోగ్యం, ప్రత్యేక మార్కెట్ ను లక్ష్యంగా చేసుకున్న వారికి చాలా అనుకూలంగా ఉంటాయి. ఇక సరైన వరి రకాన్ని ఎలా ఎంచుకోవాలో కూడా మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఇప్పుడు అసలు విషయానికి వస్తే మీ పొలంలో ఏ రకం బెస్ట్, ఇది కొన్ని అంశాలపై ఆధారపడి ఉంటుంది. నేల స్వభావాన్ని బట్టి కూడా మీరు రకాన్ని ఎంచుకోవాల్సి ఉంటుంది. అంటే మీ పొలం ఏ రకం నేలను కలిగి ఉంటుంది, అంటే నల్లరేగడిగా ఉంటుందా, లేకపోతే ఎర్ర నేలనా, లేదంటే ఇసుక నేలనా, ఇలా కొన్ని రకాలు కొన్ని రకాలకైతే కొన్ని కొన్ని అంటే ఇప్పుడు ఎర్ర రేగడికి ఒక వరి బాగుంటది, ఇట్లా ఎర్ర రేగడికి మరొక వరి, ఇలా మనం దాన్ని బట్టి మనం చూస్ చేసుకోవాల్సి ఉంటుంది. నీటి లభ్యత, మీకు ఎంత నీరు అందుబాటులో ఉంది. కొన్ని రకాలకు ఎక్కువ నీరు అవసరం ఉంటుంది, మరి కొన్నింటికి తక్కువ నీరు కావాల్సి ఉంటుంది. మరి ముఖ్యంగా వాతావరణం, మీ ప్రాంతంలో వాతావరణ పరిస్థితులు ఎలా ఉంటాయి, తెగుళ్లు ఎక్కువగా వస్తున్నాయా లేకపోతే తక్కువగా వస్తున్నాయా, తెగుళ్లను బట్టి కూడా మీరు రకాన్ని ఎంచుకోవాల్సి ఉంటుంది. పంట కాలం, మీకు తక్కువ సమయంలో పంట చేతికి రావాలా లేదా ఎక్కువ కాలం పట్టినా కూడా పర్వాలేదు, మంచి రకమే కావాలనుకుంటున్నారా అనే దాన్ని బట్టి కూడా మీరు డిసైడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక మార్కెట్ డిమాండ్, మీ ప్రాంతంలో ఏ రకానికి మంచి డిమాండ్ ఉంది, గిరాకీ ఎలా ఉంటుంది,
అన్న విషయాన్ని బట్టి కూడా మీరు పండించుకుంటే మీకు లాభాలు వస్తాయి. ఇక తెగుళ్ళ నిరోధక శక్తి. తెగుళ్లను తట్టుకునే శక్తి ఉన్న రకాలను ఎంచుకోవడం వల్ల పురుగుల మందుల ఖర్చులు కూడా తగ్గుతుందన్నమాట. ఇక కొన్ని సలహాల మేరకు చూస్తే మీరు ఏ రకం ఎంచుకోవాలన్నా మీ ప్రాంత వ్యవసాయ అధికారులు లేదా అనుభవజ్ఞులైన స్థానిక రైతులను మీరు సంప్రదించి ఎన్నుకోవడం చాలా మంచిది. వారి సలహా మీకు చాలా ఉపయోగంగా ఉంటుంది. అలాగే ఇతర రైతులు ఏ రకాలు పండించి మంచి లాభాలు పొందుతున్నారో కూడా మీరు తెలుసుకోండి. ఇక చివరిగా రైతు సోదరులారా మీకు చెబుతున్నాను, మీ యొక్క వరి రకాన్ని తెలివిగా ఎంచుకోండి. అప్పుడే మీకు మంచి లాభాలు వస్తాయి. ఇక ఎక్కువగా ధర పలుకుతుంది కదా అని చెప్పి మీ యొక్క పొలానికి విభిన్నంగా మీరు వరి రకాన్ని ఎంచుకుంటే మీరు తీవ్రంగా నష్టపోవాల్సి కూడా రావచ్చు. కాబట్టి కొంచెం మనస్ఫూర్తిగా చాలా సమయస్ఫూర్తితో మీరు మీ వరి రకాన్ని ఎంచుకొని మీరు మంచిగా విత్తుకొని మీ యొక్క లాభాలను మీరు చక్కగా తీసుకోవచ్చు. చూశారు కదా ఈరోజు వీడియో. మరిన్ని ఇటువంటి ఎన్నో వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.